సార్ అయితే ఒక చిన్న ఇది మీరంతా క్లాస్మేట్స్ చిన్నప్పుడు ఓకే మరి మాకు తెలియాలి కదా అందుకని మీ పరిచయం చేసుకుంటే మాకు కాస్త మేము మా మిత్రులకి వాళ్ళకి చేసుకోవటానికి సార్ ఓకే వా అది మొత్తం గుర్తుపెట్టుకున్నారు మీరు వండర్ఫుల్ వండర్ఫుల్ ఓకే ఓకే సార్ షూర్ 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 తప్పకుండా చాలా కాలం తర్వాత కలుస్తున్నాం. ఓకే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ అనుబంధం చిన్ననాటి, ఎందుకంటే ఆటల్లోనూ పాటల్లోనూ మాటల్లోనూ ఉండేటువంటి స్నేహం వాళ్ళంత కలుషిత ఫ్రెండ్షిప్. అదే 2015లో రీయూనియన్, స్కూల్ రీయూనియన్ సార్ సెలబ్రేట్ చేసాం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఈశ్వర్ రెడ్డి సార్. అదే మాకు నర్సరావుపేటలో బిగ్ మెమరీ. మీకు కాదు, మా నషాపేట వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది మీరంతా కూడా కలిశారు. మీ ఇన్స్పిరేషన్ తోటి మేము 74-75 బ్యాచ్, మా 10th క్లాస్ హై స్కూల్ బ్యాచ్ అందరూ కూడా 45 సంవత్సరాల తర్వాత కలిసారు. మీ ఇన్స్పిరేషన్ తోటి వాళ్ళందరినీ పట్టుకొని అది ఫస్ట్ 45, 25, 35 అందరూ పెడుతున్నారు. కానీ 50 ఏళ్ళ తర్వాత అది 300 మందిని గ్యాదర్ చేసుకొని, అంటే అందరూ అబౌవ్ 70 చేరాం అప్పటికి. 65 నుంచి 75 వయసులో మధ్యలో వాళ్ళం. 65-70 స్వీట్ మెమరీ. నిజంగా ఒక తీపి గుర్తు అనమాట ఆ ఫంక్షన్ మాకు. అందులో మా టీచర్స్ ఇంకా బతికొండడం, వాళ్ళందరికి మేము పాద పూజ చేసి నమస్కారం పెట్టి బట్టలు పెట్టుకోవడం. ఆ ఫంక్షన్లో మాకు కోడే శివప్రసాదరావు గారు, కాసు కృష్ణారెడ్డి గారు మా బ్యాచ్ మేట్స్ కావడం, వాళ్ళిద్దరు అటెండ్ కావడం, మరి ముఖ్యంగా కాసు ప్రసాద్ రెడ్డి గారు. ఇంకా ఏంటంటే వీళ్ళందరూ అడ్రస్లు సేకరించి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాం. కరెక్ట్. అవునండి, అవునవును. మీ దగ్గర చూశాను నేను. ఏమేమి చేస్తున్నాము, ఎవరెవరు ఫోన్ నెంబర్లు ఏంటి, ఎవరెవరు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చాలా వరకు పూర్తి వివరాలు సేకరించాం. ఫొటోస్తో సహా ఉన్నాయి మీ అందరివి కూడా. అందులో మీ ఫోటో, మీ బయోడేటా కూడా. నా అగ్నిగుండాలు చంద్రమౌళి, శివరాత్రి ఆంజనేయులు, అసలు వాళ్ళ సహకారం నిజంగా మరవలేదు. ఎందుకంటే ఆ చాకరంతా పాపం వాళ్ళే చేశారు. శివరాత్రి ఆంజనేయులు, అగ్నిగుండాలు చంద్రమౌళి. ఎవరు ఒకళ్ళ ద్వారా రాంబాబుని పట్టుకుంటే రాంబాబు ఫ్రెండ్స్ ఎవరు, రంజాన్ పట్టుకుంటే రంజాన్ ఫ్రెండ్స్ ఎవరు, అలా ఇంటర్లింకులు పెట్టుకొని 6 నెలలకి అడ్రస్లు సేకరించుకొని అప్పుడు ఫంక్షన్ పెట్టాం. అందువల్ల గ్రాండ్ సక్సెస్ కావడం రీజన్ అయితే హార్డ్ వర్క్. చాలా వర్కౌట్ చేశారు. అదండి, ఎవరో ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకొని చేయకపోతే ఇది జరగదండి. చాకరీ అయితే నేను చేశాను, కానీ దీనికి రావిపాడు వాడి పేరేంటి, మన వాడు రావిపాడు నేవీలో వచ్చేస్తూ సుందర్రావు అనేవాడు, అరే మన బ్యాచ్ అందరు కలవాలంటే మరి ఎవడెక్కడున్నాడు రా, అందరూ దాదాపు రిటైర్ అయిపోయామంటే, లేదు నువ్వైతే చేయగలవు అంటే అక్కడున్న కూర్చున్న 5 ముందు స్టార్ట్ చేసావు. నీ ఫ్రెండ్స్ లిస్ట్ ఇది, ఇలా స్ప్రెడ్ అయ్యి 300 మంది బ్యాచ్ ఫ్రెండ్స్ తయారు చేసుకొని నిజంగా ఆ ఫంక్షన్ బహుశా మళ్ళీ చేయగలం. ఇప్పుడు హైదరాబాద్ నడుస్తున్నారు, మేము చేస్తాం మీరు రండి. హైదరాబాద్ దాదాపు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన కృష్ణుడు వేస్తాడు, ఆయన పేరేమి, కృష్ణుడు జమన్ గారితో పాటు నటించేవాడు. అకిరాజ్ సుందరరామకృష్ణ, నడిపల్లి నాగేశ్వరరావు గారు హైకోర్టు జడ్జి మా బ్యాచ్ లో. అలాగే రాయపాడు సుబ్బారావు ఉన్నాడు, ఆయన అంకర్ సుబ్బారావు గారు. అసలు ఇంకా రామబ్రహ్మ ప్రొఫెసర్, చాలా మందిని భలే సేకరించుకున్నాం. నిజంగా అది ఒక ఫ్యామిలీస్తో వచ్చారు చాలా వరకు. మా ఇంకా అత్యంత మిత్రుడు ఎస్బీఎస్ ప్రసాద్ ఈ మధ్యనే పోయారు. ఆయన ఫ్యామిలీ పరంగా ఎస్బీఎస్ ప్రసాద్ పేపర్ మేనేజర్ గుర్తున్నాడా నీకు? ఎస్బీఎస్ ప్రసాద్ బుల్లి అంటాం కదా, బుల్లి అంటాం. సరే, కాంతారావు మేనల్డ్, కాంతారావు మేనల్డ్ కాదు, కాంతారావు గారు అంతే మేనల్డ్ అవుతారు. వీళ్ళ అక్క కాంతారావు. ఎస్బీఎస్ ప్రసాద్ ఉంటాడు, మంచి వాడు. అసలు ఎన్టీఆర్ గారు వాడిని ముక్తపల్లి కాంతారావు ఇంట్లో ఉండేవాడు. అయితే ఢిల్లీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వెళ్ళినప్పుడు
ఎవడిక్కడ చెస్ ఎవడని అడిగాడు. ఇది ఆంధ్ర ఏపీ భవన్ మేనేజర్ వాడు. ఓకే. క్యాంటీన్ గిల్టీన్ చూసుకుంటాడు. నువ్వు హైదరాబాద్ వచ్చేసి ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్ వాడు కబు చెప్పేసి వారం వారం వచ్చి రామారావు గారు ఈ టేస్ట్ చూసి తినేవాడు. అంత బ్యాచ్ అటువంటి బ్యాచ్ అనమాట. ఒక్కొక్కడు ఒక నిష్ఠాతులు ఆ రోజు. గ్రేట్ నిజంగా. మళ్ళీ ఇన్నాళ్ళు మేము కలుస్తున్నాం నిజంగా. ఈ పేరు చాలా సార్లు వింటమే కానీ ఇప్పుడు మన శారవాణి ప్రింటింగ్ ప్రెస్ ఐడియా ఉంది. తెలుసు నాకు. స్కూల్ బయటనే కదా. అదే స్కూల్ బయట. అండ్ మోర్ ఓవర్ మీ సిస్టర్ మాకు 1 year senior. అదిగో చెప్తేనే అడిగితేనే నాకు 5 సిస్టర్స్ అలా కాదమ్మా. నీకంటే 5 మన బ్యాచ్ నువ్వు మాకంటే 1 year జూనియర్, మీ అక్క నాకంటే 1 year సీనియర్. అది ఆమె ఎవరో నువ్వు చెప్పాలి. మాకంటే సావిత్రి అనుకుంటా. మేబీ బాగా గుర్తుపెట్టాడు. మైసూర్లో మైసూర్లో ఉంటుందని కూడా చెప్పారు. కరెక్టే. నాకు అప్పుడు అడిగితే చెప్పాను మైసూర్లో ఉంటుందని. పొండరీకాక్షుడు ఒకడు ఉండరు. ఆల్ మీ సిస్టర్ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ మున్సిపల్ స్కూల్ అందరూ మా సిస్టర్ అక్కడ సార్. నేను ఒక్కసారి మా సీనియర్ ఒక్కడే నాకు తెలుసు. మా తర్వాత మా ఫస్ట్ 5 సిస్టర్స్ మున్సిపల్ హై స్కూల్. ఇంకా అక్కడ ఏముంది రెండోది. అప్పట్లో మనకి వీడు నాన్నగారు అక్కడ హెడ్ మాస్టర్ చేసేవాడు కదా. నూతన హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు చేసేవాడు. మా దాంట్లో హెడ్ వర్డ్ గారు మా మాస్టర్ గారు లింగం ఉంటా ఆయన ఉండేవాడు వీళ్ళ నాన్నగారి దగ్గర. హెడ్ వర్డ్ గారా? హెడ్ వర్డ్ మాస్టర్ పీటీ మాస్టర్ ఆయన మా మాస్టర్ గారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోదర్ గారు అని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అది ఆ లోదర్ గారు ఓల్డ్ సమితి ఆఫీస్ బిల్డింగ్ ఓనర్ గారు వాళ్ళ మామగారు. అప్పుడు సమితి ఆఫీస్ ప్రైవేట్ బిల్డింగ్లో ఉండేది. ఆ లోదర్ గారు మామగారు. లోదర్ ఆల్సో టీచర్. మాకు యూనియన్ పరంగా అంటే ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి కదా టీచర్స్లో, ఆ పరంగా నాకు పరిచయం. స్టూడెంట్గా స్కూల్లో అప్పుడు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అవి జరుగుతుంటే ఇంటర్నేషనల్ అవి చూడటానికి వెళ్ళాను నేను. మేము అక్కడ బేసిక్ బాల్ ఒకటి వీళ్ళ దాంట్లో బాగా, ఎందుకంటే గ్రౌండ్ ఉంది. చాలా మన గ్రౌండ్ తక్కువ. యాక్చువల్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ కంటే కూడా లోదర్ హై స్కూల్ గ్రౌండ్ పెద్దది. ఎదర దాంట్లో దేవదాన మాస్టర్ కృపం గారు ఉండేవాడు. ఐడియా ఉందా? కృపం గారు తెలుసు. దేవదానం గారు భర్త బెంజమిన్. అయితే దేవదాన ఆయన అది ఏది బెంజమిన్ కాంపౌండ్ ఎదురు ఈయన బెంజమిన్ గారు, ఆయన దేవదానం గారు, ఆయన భార్య కృపమ్మ. ఈమె పేరేంటి? కృపమ్మ బెంజమిన్ గారు. కృపమ్మ బెంజమిన్. దేవదానం గారు భార్య లేదు మా. అయితే దేవదానం గారు అంటే హై స్కూల్కి ఎదురు కాంపౌండ్ వారు. అది పెద్ద లీగల్ ఇష్యూస్ అయింది ఇప్పుడు అంతా పూర్తిగా దాన్ని ఎవరెవరు అమ్ముకొని దాన్ని మీ అందరూ కాంపౌండ్ వాళ్ళంతా అమ్మేశారు. కళ్యాణ్ అంటున్నారు తెలుసా? ఎన్జిఓ కూడా ఉండేది. ఎన్జిఓ ఉండేది. అవును అదే కదా. ఇప్పుడు థ్యాంక్ యూ. మన ఎక్కడంటే ఎన్జిఓ అంటే ఆయన అలెగ్జాండర్ గారు అని. థ్యాంక్ యూ మేడం. ప్రభావతి గారేమో హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు. అవును ప్రభావతి గారు. గుర్రం జాషువా గారి సిస్టర్. నాకు తెలియదు. గుర్రం జాషువా గారు. మేము గుర్రం శ్రీశ్రీ కళావేదిక గుర్రం జాషువా కళావేదిక పెట్టించే పేరు. దానికి ఏమైందంటే కోడల శివప్రసాద్ పేరు పెట్టుకోండి. ఓకే. గవర్నమెంట్ బాగా పక్కన కొట్టారు. పక్కన కొడితే ఏం పేరు పెట్టాలో ఆలోచింది. అబ్బాయి ఎవడ ముట్టుకోకుండా ఉండాలంటే గుర్రం జాషువా పేరు పెట్టాలి ముట్టుకోవడం చెప్పాను. అందుకని దానికి గుర్రం జాషువా కళావేదిక పెట్టించా. మంచి పని చేశారు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మీరంతా సార్ అదే యాక్సిడెంటల్గా మనం అనుకోని మేము అసలు ఒక ప్రోగ్రామ్ తోటి వైజాగ్ రాలేదు సార్. అన్నగారు ఎవరాడు ఒక 4 రోజులు ఎట్టన్నా బయటకు వెళ్ళిపోదాం మనం అని చెప్పేసి అన్నారు. అంటే డిస్టర్బెన్స్ ఎప్పుడు ఒకటే రొటీన్ లైఫ్, రొటీన్ పాలిటిక్స్. అసలు ఎవరు చెప్పకుండా ఇంట్లో కూడా చెప్పకుండా అనుకున్నా కాబట్టి చెప్పొచ్చారు. స్విచ్ ఆఫ్ చేసేసి వచ్చేసేద్దాం అసలు సెల్ చేస్తారు వాళ్ళు. ఎప్పటి నుంచో చెప్తున్నావు వైజాగ్ రావాలి వస్తానని చెప్తాను. అంటే ఏలా ఫ్రెండ్స్ ఇప్పుడు వాడు ఇందా బిఎస్ రెడ్డి అని వాడు ఫోన్ చేశారు. వాడు పొద్దున్న వస్తాను సార్. మ్యాజిషియన్ వాడు వరల్డ్ ఫేమస్.
ఆహా. వాడు ఇక్కడే ఉంటాడు. మేడం no, చాలు చాలు అమ్మా, ఏం? చాలమ్మా ఇప్పుడు థ్యాంక్ యూ Take some sweet. ఓకే, Sweet, sweet తీసుకో. చాలు మేడం No problem, చాలు. సార్ అయితే మీరు మీ ఇది కొంచెం చెప్పాలి. నేవీలో రిటైర్ అయింది 2006. దేంట్లో? 2006 నేవీ. నేవీలో. అవును, వాడు కూడా నేవీ అయ్యాడు కదా. ఎవరు? సొంతమా వాడి పేరు రాయపడి. సాలమన్. అది హార్డ్ హై స్కూల్, పాత హార్డ్ హై స్కూల్లో. అవును. ఆ. కాదు. ఈ రాయపాడు నేను చెప్తే దీని ఇన్స్పిరేషన్ వాడని చెప్తేనే సుందర్రావు సుందర్రావు, రాయపాడు పతకమూరు సుందర్రావు. పథకమూరు. ఓకే. వాడు నేవీలో చేసి రిటైర్ అయ్యాడు. ఓకే. రిటైర్ అయిన తర్వాత వాడు కొంచెం మందుకు అలవాటు పడ్డాడు. ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యింది. వాడు ఏంటంటే మన బ్యాచ్ని అందరిని గ్యాదర్ చేసి ఆహా. మందు పంపిస్తాడు, ప్యాకెట్ ఆడిస్తాడు, డబ్బులు పోతే మళ్ళీ ఇస్తాడు వాడే. ఆ. ఈ అందరు చూస్తుంటే నన్ను ఒకరు పిలిచారు. ఆ. నేను మందు తాగను, తింటా, నువ్వు ఏదైనా పెడితే ప్యాకెట్ కూడా ఆడతా. ప్యాకెట్ ఆ జనాన్ని చూసిన తర్వాత నాకు ఆడబుద్ది వేరే కాదు కొద్దిగా మనం తిరిగే సర్కిల్కి అది కరెక్ట్ కాదనిపించింది. ఒక 1-2 సార్లు అట్లా ఎప్పుడన్నా ఫోన్ చేసేవాడు, రారా రారా అని. ఆహా. అలా వెళితే ఒరే నువ్వు ఒక్కడే చేయగలరా ఈ గ్యాదరింగ్, ఇంకెవడ చేయలేరురా, నీకు రిలేషన్స్ ఎక్కువ రాదు. నేను అక్కడ మొదలుపెట్టి ఆంజనేయులు గారు నేను ఒక టీం తయారు చేశాను. ఆహా. ఆ టీం నుంచి ఇది మొదలుపెట్టాం. ఉన్నాడు ఇప్పుడు ఇంకా? అందరూ ఆడలేడు. ఇంకోటి తెలుసా, అతను మన మొదలుపెట్టాడు, చనిపోయాడు. ఆహా. మందు దాగి చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మాయి 50,000 ఇచ్చింది మన పుస్తకానికి. ఆ పుస్తకావిష్కరణ చేసాం కదా, ఆ పుస్తకానికి ఫ్రెండ్స్ ఎవరు డబ్బులు ఎవరి దగ్గర తీసుకోవాలి మనం. 50,000 ఇచ్చిందా? 50,000 ఆ అమ్మాయి ఇచ్చింది వాళ్ళ నాన్న పేరుతో. పుస్తకంలో రాశానే. రాశావు. దాసు ప్రసాద్ రెడ్డి గారు 50,000. అయ్యా. ఈ అమ్మాయి పుస్తకంలో ఉంది చూడు. ఫోటో కూడా పెట్టావు. యా, వాడి ఫోటో పెట్టిన చివరి పేరు. అది షిప్పింగ్ కార్పొరేషన్ నేవీ కాదు, నేవీ కదా, మర్చెంట్ నేవీ. మర్చెంట్ నేవీ షిప్పింగ్ కార్పొరేషన్. కోబ్రదర్ నేవీ రిటైర్డ్ అయిన కమ్ముడు ఎవరు? జీవి రత్నం. రత్నం గారు నాకు తెలుసు. కోబ్రదర్ కదా. ఎక్కడ ఉంటారు ఆయన ఇప్పుడు? యశోదయ్యారు. ఓకే. వైజాగ్లో సెటిల్ అయ్యారు. నాకు తెలుసు, బాగా తెలుసు. మా ఇంటికి వచ్చాబ్బా. నువ్వు వచ్చావు, నాకు తెలుసు. మా ఇంటికి వచ్చా. వచ్చావు జీతం దారిలో. నాకు ఆ లొకేషన్స్ ఐడియా లేదు కానీ వస్తే అందరికీ మామూలుగా ప్లాన్ చేసుకుంటా. ఎవరెవరు ఉన్నారు మన ఫ్రెండ్స్ వాళ్ళని పలకించేద్దాం, అంతవరకే మన పని. అది బాధ్యత. బాజాను విజయవాడలో సెటిల్ అయ్యాడు. విజయవాడ సువర్ణ హౌస్ ఉంది. వచ్చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళ కొడుకున్నాడు. ఇక్కడ ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు ఎండాడాలో ఉంటాడు. చూడడానికి వచ్చి ఇక్కడ సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది ఆయన. హార్ట్ అటాక్ అయితే హాస్పిటల్ స్టంట్ వేశారు. స్టంట్కి ఫెయిల్ అయింది. అయ్యో, అది ఫెయిల్ అయితే ఆయన కదలేకపోతున్నాడు. గడ్డ పెంచుకున్నాడు బాగా. చూసావా? మార్నింగ్ వెళ్ళాను. ఫోన్ చేయగానే నేను వెళ్ళాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు పెడదాం, వెళ్ళి వాటి దగ్గర ఒక అరగంట కూర్చుంటే బాగుంటుంది. భయ్యా పెడదాం డైరెక్ట్. ఇంకా తీసుకుంటారా? ఏముంది, థ్యాంక్ యూ.